రుచిని కాదు మంచిని చూడాలి అన్న మాట కంటే మంచితో పాటు రుచిని చూడాల్సింది ఇలా. కాకరకాయతోని లైట్గా పీల్చేసుకొని మజ్జిగ కట్ చేసి ఇత్తులు మొత్తం ఇలా నీట్గా తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో పసుపు వేసుకోవాలి, ఉప్పు వేసుకోవాలి, 2 చెంచాల మీగడ వేసుకోవాలి. పెరుగు కంటే మీగడ చేదును తొలగించడానికి బెస్ట్గా పనిచేస్తుంది. కాకరకాయకి బాగా పట్టించాలి. తరువాత మునగ నీళ్లు పోసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి. కాకరకాయ ఉడికిన తర్వాత తీసి వడేసుకోవాలి. బాగా నీరు పోసుకొని కడుక్కోవాలి. మ్యాక్సిమం భాగం చేదు వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని నూనె పోసుకొని పల్లీలు వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. తగినంత ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఒక 2 ఆనియన్లు, వెల్లుల్లి కూడా వేసుకోవాలి. బాగా వేగిన తర్వాత 2 ఉల్లిగడ్డలకి 1 టమాటో వేసుకోవాలి. మొత్తంగా వేగిన తర్వాత సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ప్యాన్ పెట్టుకొని నూనె పోసుకొని కాకరకాయలు వేసుకొని బాగా వేయించుకోవాలి. నిదానంగా అటు ఇటు తిప్పుకొని ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చల్లారాక కాకరకాయ తీసుకొని స్టఫింగ్ చేసుకోవాలి. అంతే, సూపర్గా ఉండే స్టఫ్డ్ కాకరకాయ రెడీ.